కాకినాడలోని జంతుహింస నివారణ సంఘంలో ఇవాళ కూడా పశువులు చనిపోయాయి. 2 రోజులుగా పశువులకు వైద్య శిబిరం ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. పశుసంవర్ధక శాఖ జేడీ వెంకటేశ్వరరావు, కాకినాడ ఆర్డీఓ రఘుబాబులు వైద్య సేవల్ని పర్యవేక్షిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయికృష్ణ అందిస్తారు. కాకినాడలోని జంతుహింస నివారణ సంఘంలో ఇంకా పశువులు చనిపోతున్నాయి. 2 రోజులుగా ఇక్కడ శిబిరం ఏర్పాటు చేసి వాటికి చికిత్స అందిస్తున్నారు. సుమారు 500 పశువులు ఇక్కడ ఉన్నాయి. ప్రధానంగా దానా సంరక్షణ అందించకపోవడం వల్లే అవి చనిపోయాయన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. దీనికి సంబంధించి తూర్పుగోదావరి జిల్లా పశుసంవర్ధక శాఖ జేడీ వెంకటేశ్వరరావు ఉన్నారు. ఆయన అడిగి వివరాలు తీసుకున్నాయి. అతి బలహీనమైన అస్థిపంజరాల్లాగా ఉన్నాయి. అంటే దాదాపు ఒక నెల రోజుల నుంచి కూడా వీటికి దాణా కానీ పచ్చిమేత కానీ నీరు కూడా లేని పరిస్థితులు. ఎందుకంటే చనిపోయినటువంటి పశువుల్ని పోస్ట్ మార్టం చేయటం జరిగింది. ఏ విధమైనటువంటి వ్యాధి లేదు. అయితే ఏమిటంటే గత 5 రోజుల నుంచి నీటిలో తడవడం, బురదలో ఉండటం వల్ల కొద్దిగా న్యూమోనియా లక్షణాలు కనపడుతున్నాయి. కేవలం నీరసం వల్ల ఇదైపోతున్నాయి. తర్వాత ఆ పరిస్థితి చూడండి. ఇప్పుడు 10 దొరికినాయండి పశువులు. బురద నుంచి డంపర్ల మీద తీసుకొచ్చామండి. ఇక్కడికి తీసుకురాగానే అవి మేత తింటున్నాయి. అంటే వాటికి ఏ వ్యాధి లేదండి. మేము సెలైన్లు ఇవ్వలేదు, మందులు ఇవ్వలేదు. అవి ఇక్కడ రాగానే మేత తింటున్నాయండి. అంటే కేవలం ఆకలి వల్ల, నిర్వాహకులకు నిర్లక్ష్యం వల్ల ఈ చావులకి కారణమైంది. దాణా అవి రెగ్యులర్గా ఇవ్వగలిగితే వెంటనే వారం రోజుల్లో రికవర్ అవుతాయి. ఈ శిబిరం మాత్రం ఇంకొక 10-15 రోజులు పరిస్థితి చక్కబడే వరకు కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ పశు నిర్వహణ కేంద్రంపై పశువులు చనిపోవడంతో జిల్లా యంత్రాంగం కదిలి వచ్చింది. కాకినాడ ఆర్డీఓ రఘుబాబు ఆధ్వర్యంలో కూడా ఈ పర్యవేక్షణ చేస్తున్నారు. ఆయన అడిగి కూడా వివరాలు తీసుకుంది. సార్, ఇది చాలా అస్తవ్యస్తమైన నిర్వహణలో ఉండటం వల్లే ఇలా 5 రోజులుగా పశువులు ఒకదాని తర్వాత ఒకటి చనిపోతున్నాయని విమర్శలు ఎత్తుతున్నాయి. వీటి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇట్లా భవిష్యత్తులో జరగకుండా మీరు ఏమేమి చర్యలు తీసుకుంటారని తెలియజేస్తారు. ఈ పశువులు చనిపోతున్న మాట వాస్తవం అండి. ఇప్పుడు మన జాయింట్ డైరెక్టర్ గారు చెప్పిన విధంగా ఈ పశువులకి ముఖ్య ఈ కారణం ఏంటంటే నిర్వహణ లోపం అనేది బయటకు వచ్చింది. గత 3 రోజుల నుంచి మేము ఈ పరిస్థితులను గమనిస్తున్నాము. అదే జిల్లా యంత్రాంగం అలాగే కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. మరి ఆయన స్పందించి ఆర్డీఓ గారు, నన్ను, జేడీ గారిని, కమిషనర్ గారిని కూడా ఈ నిర్వహణ బాధ్యత మాకు అప్పగించారు. మరింత నష్టం జరగకుండా మేము చర్యలు తీసుకున్నామండి. ఇమీడియట్గా వైద్య ఏర్పాటు చేసి వైద్యుల పర్యవేక్షణలో ఈ సంరక్షణ చేస్తున్నాము. అట్లాగే ఏవైతే ఆకలితో ఉన్నాయో వాటందరికీ కూడా మరి సరైన ఆహారం కూడా మనం సప్లై చేస్తున్నాము. కొత్త సభ్యులతోటి కమిటీ ఏర్పాటు చేయడానికి కలెక్టర్ గారు చర్యలు తీసుకుంటున్నారు. ఆ కమిటీ యొక్క నిర్వహణలో ఈ పరిస్థితులన్నీ మెరుగుపరిచి ఏ విధమైన నష్టం లేకుండా పశువులను సంరక్షించే బాధ్యతని ప్రభుత్వం తీసుకుంటుందండి. ఇప్పుడు ప్రధానంగా దాతలు ఇచ్చే తక్కువగా ఉంటున్నాయి. పోలీసులు పట్టుకొని జాతీయ రహదారి మీద తూర్పుగోదావరి జిల్లా నుంచి పట్టుకుని అన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం, అవి అప్పటికే బక్కచిక్కి పోవటం వల్ల ప్రధానంగా చనిపోతున్నాయి అంటున్నారు. కొత్తవి ఇక్కడికి రాకుండా, పోలీసులు పట్టుకున్నవి ఇక్కడికి తీసుకురాకుండా మీరు ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు? యాక్చువల్గా ఈ మన యొక్క కేంద్రంలో 200 నుంచి 250 వరకు పెట్టడానికి మాత్రమే అవకాశం ఉండగా సుమారుగా 500 పెట్టడం జరిగిందండి. అది కూడా ఈ పరిస్థితికి ప్రధానమైన కారణము. దాన్ని కూడా మేము నిన్న జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. సో మనకు సామర్థ్యం నుంచి మనం పెట్టుకోలేము కాబట్టి బయట నుంచి వచ్చే వాటిని కూడా మనం పెట్టుకునే అవకాశం లేదు, పెట్టుకోము. అట్లా అదే పరిస్థితుల్లో ఈరోజు ఉదయం ఒక పెద్ద ట్రక్కు కూడా రావడం జరిగింది. దాన్ని సంబంధిత ఎక్కడి నుంచో తీసుకొచ్చారో అక్కడ కూడా మేము తిరిగి పంపించేయడం జరిగిందండి. ఇప్పుడు ఈ కేంద్రంలో కొన్ని ఆరోగ్యంగా ఉన్న కొన్ని పశువులు మేము గుర్తించడం జరిగిందండి. వాటిని మరి రంపచోడవరం పీఓ గారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. వాడు అక్కడ రైతులకి, అవకాశం ఉన్న రైతులకి, అవసరం ఉన్న రైతులకు కూడా పంపించి వాటి సంరక్షణ ఆ విధంగా చేస్తామండి. మిగిలిన వాటి పట్ల మేము ఈ కొత్త కమిటీ యొక్క పర్యవేక్షణలో సమగ్రమైన పరిరక్షణ చర్యలు తీసుకుంటాము. నిధులకు సంబంధించిన ప్రభుత్వ పరంగా ఏ విధమైన సమస్య లేదు. దాతలు కూడా మేమున్నామండి, చాలామంది ముందుకు వచ్చారండి. కాబట్టి నిధులకు సమస్య లేదండి. మేము తప్పకుండా పరిరక్షిస్తాం. వైద్య శిబిరం కొనసాగుతున్నా కూడా ఇవాళ కూడా పశువులు చనిపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం అవుతోంది. వీటి సంరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటాం, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని యంత్రాంగం చెబుతోంది. కాకినాడ నుంచి కెమెరామెన్ రాజశేఖర్తో సాయి, ఈటీవీ న్యూస్.